నిజమైన భక్తులు. విద్యాపురం గ్రామాధికారి విరూపాక్షయ్య మంచి స్థిరపరుడు. ఆయన నిత్యము పేద సాధులకు దాన ధర్మాలు చేసేవాడు. ఆకలితో వచ్చిన వారికి లేదనకుండా అన్నం పెట్టించేవాడు. ఆయన ప్రతి ఏడు వైశాఖ మాసం పొడుగునా నిరతాన్నదానం చేసేవాడు. అందుచేత వైశాఖ మాసం రాగానే చుట్టుపక్కల ఉన్న ఊర్లలోనే కాక దూర ప్రాంతాల నుంచి కూడా సాధు సన్యాసులు విద్యాపురం చేరి విరూపాక్షయ్య షడ్రసోపేతంగా పెట్టే భోజనం ఆశగా తినేవాళ్ళు. ఒక ఏడు విరూపాక్షయ్య వైశాఖ మాసపు అన్నదానం ఏర్పాట్లు చేస్తూ ఉండగా అతని భార్య విమలాక్షి, ఏమండి, ఈ ఏడాదన్నా భోక్తులందరూ సాధు సన్యాసులుగా ఉండేటట్టు చూడండి. దైవ స్వరూపులైన సాధు సన్యాసులకు ఏమైనా ఇస్తే పుణ్యము పురుషార్థమును, సగానికి పైగా బీద బెక్కి అలగా జనాన్ని మేపితే ఏం వస్తుంది అన్నది. విమలాక్షి, కాషాయ వస్త్రాలు ధరించినంత మాత్రాన అందరూ దైవస్వరూపులవుతారా? అవి లేని వాళ్ళు మనం పెట్టే తిండికి అనర్హులా? రేపు మనం అన్నదాన కార్యక్రమం ప్రారంభించగానే నేను చెప్పినట్టు చేయి. నా మాటల్లో ఉన్న నిజం నీకే తెలుస్తుంది అంటూ విరూపాక్షయ్య తన భార్యకు ఒక పథకం చెప్పాడు. విమలాక్షి ఆ పథకం ప్రకారం చేయటానికి నిర్ణయించుకున్నది. మొదటి రోజు అన్నదాన కార్యక్రమం ఆరంభం అవుతుండగానే 10 మంది సాధువులు తమకేదో ప్రత్యేకత ఉన్నట్టు లోపలికి వచ్చి, ముందు మా బృందానికి వడ్డించండి అని పంచభక్ష పరమాన్నాల కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. ఇంతలో విరూపాక్షయ్య సహాయంతో విమలాక్షి 10 మూకుళ్లలో గంజి పోసి తెచ్చి 10 మంది సాధువుల ముందు పెట్టి, స్వాములు, ఈ ఏడు పంటలు పండక ప్రతి ఏడులాగా పంచభక్ష్యాలతో కాక సాధారణమైన గంజితో అన్నదానం చేస్తున్నాం. ఈ గంజినే పంచభక్ష్యాలుగా స్వీకరించండి అంది. అంతే, సాధువులంతా ఉగ్ర నరసింహమూర్తుల్లా లేచి మండిపడుతూ 3 ఆమడల దూరం నుంచి నడిచి వచ్చింది ఈ పాటి గంజి దొరకకనా? చేత కాకపోతే ఇలాంటి అన్నదానం చెయ్యకపోతేనేం అంటూ గంజి మూకుళ్లను చిందరవందరగా కాళ్లతో తన్ని వెళ్ళిపోయారు. ఎంతో సాధువులుగా సౌమ్యులుగా ఉండే వాళ్లకు పంచభక్ష్యాలు లభించకపోతే అంత ఆగ్రహం కలుగుతుందని ఊహించని విమలాక్షి నోట మాట లేక నిలబడిపోయింది. త్వరలోనే మరో సన్యాసుల బృందం వచ్చింది. గడ్డాలు సవరించుకుంటూ ఆరగించబోయే విందును గురించి ఊహించుకుంటూ కూర్చుని ఉన్న ఆ సన్యాసుల ముందు విమలాక్షి మళ్ళీ మూకులతో గంజి తెచ్చిపెట్టి ఎంతో మర్యాదగా ముందు సాధువులకు చెప్పినట్టే చెప్పింది. విషయం అర్థం కాగానే వీళ్ళు కూడా సమ్మె చేస్తున్నట్టుగా లేచి, ముష్టి వెధవలకు పోసే ఈ గంజి నీళ్లు సర్వసంగ పరిత్యాగులైన సన్యాసులకు పోయటానికి నీకు చేతులు ఎలా వచ్చాయి? మా కర్మకాలి సన్యాసులం అయ్యాం, కానీ మేము ఒకప్పుడు మీకన్నా బాగా బతికిన వాళ్ళమే అని అరుస్తూ మూకుళ్లను కాళ్లతో తన్ని వెళ్ళిపోయారు. ఈ ఏడు వైశాఖ మాసపు అన్నదానంలో గంజినీళ్లు మాత్రమే లభిస్తాయని 4 రోజుల పాటు సుష్టిగా తిందామని వచ్చిన సాధువులకు, సన్యాసులకు, బ్రాహ్మణులకు తెలిసిపోయింది. వాళ్ళు విరూపాక్షయ్యను, విమలాక్షిని తిట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఇక మిగిలినది కుంటి గుడ్డి పేదవాళ్ళు, తిండికి ముఖం వాచిన వాళ్ళును. విమలాక్షి వాళ్ళను ఇంట్లోకైనా ఆహ్వానించకుండా, ఈ ఏడు మా ఇంట్లో పంచభక్ష్యాల భోజనం లేదు, కేవలం గంజి మాత్రమే ఉంది, అదైనా మనిషికి 1 మూకుడు మాత్రమే అని చెప్పింది. ఆ మాటలు విని సంతోషంతో విప్పారిన ముఖాలతో వాళ్ళు, అదే పెట్టు తల్లి, మేం రోజు పంచభక్ష్యాలు తింటున్నాం గనుకన ఆ గంజైనా తాగి ఎన్నాళ్ళయిందో అంటూ వీధిలోనే బారులు తీరి కూర్చుని గంజి తృప్తిగా తాగి విమలాక్షిని, అన్నపూర్ణమ్మ తల్లి 10 కాలాల పాటు చల్లగా ఉండాలి అని దీవించి సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళారు. ఆకలితో ఉన్నవాడే నిజమైన భోక్త అని విమలాక్షి అర్థం చేసుకుంది. అలాంటి వాళ్లకు తిండి పెట్టడమే పుణ్యము పురుషార్థము అని ఆమెకు తెలిసింది. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.